హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సినీ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ అండి. సో పండగ వచ్చిందంటే చాలు చాలా మంది ఊర్లలో ఎంజాయ్ చేయడంతో పాటు మూవీస్ ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. సో మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే గేమ్ చేంజర్ గురించి. సో ఇది 450 కోట్లతో తీశారు ఈ సినిమా. జస్ట్ ఒక 5 డేసే అవుతుంది అండ్ 2 days లోనే 350 crores కలెక్ట్ చేసింది. కానీ ఇట్లా ఎందుకండి ఇట్లా డివైడ్ టాక్ వస్తుంది? కానీ మనం వేరే స్టేట్స్ లో చూసుకున్నట్టయితే ఇప్పుడు చెన్నై, కోయంబత్తూర్, తిరుచిలో చాలా బాగా ఆడుతుంది సినిమా. సో కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళ బర్త్డే కానుకగా అంటే చిన్న పిల్లలకి సో ఇట్లా ఉండాలి ఇన్స్పైరింగ్ స్టోరీ అన్నట్టు సినిమా వేసి కూడా చూపిస్తున్నారు. అంత బాగుంది, కానీ ఎందుకు ఇట్లా డివైడ్ టాక్ నడుస్తోంది అంటారు? అంటే సినిమాని సినిమాగా చూడాలి. సినిమాలో మనం ఏం మెసేజ్ ఇచ్చారనేది ఆలోచించుకోవాలి. సినిమాలో ఎర్రచందన స్మగ్లర్స్గా పోలీసుల్ని అసభ్యంగా దూషించే వాళ్ళని ఆస్వాదిస్తున్నప్పుడు మరి ఈ సినిమా ఎందుకు ఆస్వాదించలేదు? నేను కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clock చూసాను. మంచి సినిమా, ఫీల్ గుడ్ మూవీ. 10వ తారీఖు రిలీజ్ అయింది మీరు చెప్పినట్టు. 5 రోజులు అద్భుతంగా అతను రామనాథన్ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. అది RRR ద్వారా ఆస్కార్ రేంజ్కి ఎదిగిన వ్యక్తి రామ్ చరణ్. మనం సెటిల్ పెర్ఫార్మెన్స్ మనం చూసాం. తండ్రికి మించిన తనయుడు అని చెప్పేసి అందరూ చెప్పుకున్న ఈ సమయంలో ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. శంకర్ గారు డైరెక్టర్. ఆ తర్వాత ఇటువంటి కియారా అద్వానీ కావచ్చు, తారాగణం మధ్య రిలీజ్ అయినప్పుడు అనేక హోప్స్ ఉంటాయి. ఫస్ట్ పాత్ర అంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్గా, ఐపీఎస్ ఆఫీసర్గా రామనందన్ యొక్క పాత్ర ఒదిగిపోయాడు. ఒక ముఖ్యమంత్రి పాత్ర చూసాం మనం. 4 పాత్రలు, ఒక స్టూడెంట్గా కావచ్చు, అప్పన్న పాత్ర కావచ్చు, చాలా చక్కగా చేశాడు. విమర్శనవాదులు కూడా, క్రిటిక్స్ కూడా ప్రశంసించే స్థాయికి ఎదిగిందంటే మీరన్నట్టు పండగ ముందు వచ్చిందన్న ఇది 10వ తారీఖు కనపడింది. 3 సినిమాలు. ఒకటి ఫస్ట్ సినిమా గేమ్ చేంజర్, రెండోది డాకు మహారాజు, 3 సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాల్లో ఒక సామాజిక చైతన్యం ప్రజల్లో, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి, ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయితే బాగుంటుంది కదా అనే ఆలోచన తీసుకొచ్చేది మాత్రం గేమ్ చేంజరే. మరి ఎక్కడ డబ్బుకు వెనకాడలేదు. తర్వాత దేశవ్యాప్తంగా ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజమండ్రిలో ఒక దీనికి వచ్చారు. లైక్ మీరు చెప్పినట్టు ఒక బీజేపీ అధ్యక్షుడు, ఒక ఆయన కూడా వీరేందర్ సచ్దేవా అని, ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్, తన బర్త్డేకి గేమ్ చేంజర్ సినిమా ప్రత్యేకంగా పేద పిల్లలకు చూపించాడంటే ఇటువంటి ఐఏఎస్ కావాలి అని చెప్పేసి, నిజంగా సినిమా మాకు ఇన్స్పిరేషన్ అని ఆ పిల్లలు కూడా చెప్పారంటే ఇంకేం కావాలి? ఢిల్లీలో అంత విశేష ప్రజాదరణ ఉంది, నార్త్ ఇండియాలో కూడా. మరి మీరన్నట్టు తమిళనాడులోని కోయంబత్తూరు కావచ్చు, చెన్నై కావచ్చు, వివిధ ప్రాంతాల్లో విశేషంగా ప్రజాదరణ పొందుతుంది ఈ సినిమా. మరి తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు పైరసీ రెక్కేసిన అదే సినిమా బయటకు వచ్చేసింది. ఎలా వస్తుంది? కొంతమంది మిగతా హీరోల అభిమానులు దీన్ని ట్రోల్ చేస్తా ఈ సినిమా పోయింది అని శంకర్ మీద ఒక నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. శంకర్ గారు అనే వ్యక్తి ఎవరు? క్రికెట్కి సచిన్ ఎట్లయితే ఆరాధ్యమో, ఈ యొక్క 30 years అనేక సినిమాలు తీసి దేశవ్యాప్తంగా ఒక ఆదర్శవంతమైన దర్శకుడిగా రూపాంతరం చెందాడు. ఆయన దగ్గర పనిచేసే సుజాత రంగరాజన్ అని 200 కథలు సిద్ధం చేశాడు. ఆయన 2008లో చనిపోయిన తర్వాత కొద్దిగా నాకు ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి అనుకున్నారు. కానీ మంచి సినిమా ఇచ్చారు కదా. ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్ అనే వ్యక్తి కంటే గొప్ప వాళ్ళు ఎవరుండరు. ఆ పాత్రలో ఒదిగిపోయాడు కదా. మరి కాలేజ్ స్టూడెంట్గా విశేషంగా అలరించారు కదా. మరి ఇంకేం కావాలి? ఈ ఎవరైతే విమర్శనవాదులు చేస్తున్నారో, దీన్ని సినిమా పోయింది అంటున్నారో, ఒక మంచి నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ను చూపించడం చిత్ర పరిశ్రమ చేసింది తప్ప, మంచి ఐపీఎస్ ఆఫీసర్ ఎలా వల్గర్గా కాకుండా సమాజం హితం కోరి ఒక ఎవరైతే రెడ్ శాండిల్స్, ఎర్రచందనం కావచ్చు, బియ్యం అక్రమాలు కావచ్చు, తర్వాత మైనింగ్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇలా సేద్యం చేస్తే వాళ్ళ తాట తీయటం ఈ సినిమాలో ఈ నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు చేసింది తప్ప, మరి ఎటువంటి సినిమాలు కావాలి వీళ్ళకి? అంటే పోలీసులను శత్రులుగా చూపించేవారు, గంజాయి సేవించేవాళ్ళు, తర్వాత గుట్కా మింగేవాళ్ళు, పోలీసుల మీద అసభ్యంగా చేసేవాళ్ళు వాళ్ళు కావాలా? మరి అది కూడా ఆలోచించుకోవాలా. కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు చైతన్యవంతులు. 145 కోట్ల ఉన్న జనాభాలో ఎటువంటి చైతన్య సినిమాలు కావాలి? ఎటువంటి వ్యక్తులు తీస్తున్నారు? ఎందుకు ఈ సినిమా మీద విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు? దానికి తగ్గట్టు నిర్మాతలు కూడా దీన్ని ఆ విధంగా పబ్లిసిటీ రూపంలో ముందుకు తీసుకెళ్ళలేకపోయారా? మరి రామ్ చరణ్ పాత్ర తప్పేం కాదు కదా, మంచి పాత్ర ఒదిగిపోయాడు కదా. మరి ఎందుకు ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఇంత డివైడ్ టాక్ తీసుకురావడానికి కారణం? దీని వెనక బలమైన కుట్ర జరుగుతున్నాడు. మొదటి నుంచి కూడా చిరంజీవి గారు 4.5 దశాబ్దాలు ఇలాంటి కుట్రలన్నీ ఛేదించి బయటకు వచ్చాడు. తన తమ్ముడు కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల కూడా చూశారు.
ఆయన ఎక్కడ గెలవలేరన్నారు, ఈ రోజున 100% సెక్యూరిటీ దూసిపోతున్నాడు. ఇకపోతే కొడుకు రామ్ చరణ్. మరి రామ్ చరణ్ యాక్షన్లో ఏమైనా తప్పు ఉందా? ఆయన మగధీరలో ఎలా చేశాడు తెలియదా? త్రిబులార్లో ఎలా చేశాడు తెలియదా? ఒక రంగస్థలంలో అటువంటి అద్భుతమైన నటన మనం చూడలేదా? ఆ తర్వాత మీరు అన్నట్టు ఈ పాత్రలో ఒదిగిపోలేదా? ఇంకేం కావాలి ఇక? సినిమా అనేది ఒక ₹400, $500 మన ఇష్టం వస్తే మంచి సినిమా చూడండి, ఫీల్తో వెళ్తాం. అసలు సినిమా చూసి చూడకుండానే ముందు నుంచే సినిమా పట్టు, గేమ్ చేంజర్లు, అసలు గేమ్ లేదు, రకరకాల ప్రచారం చేయటం, వాళ్ళని చూసి కనిపెట్టుకొని ఉండాలి. ఇక ఈ మంచి సినిమా, ఫీల్ గుడ్ మూవీ అనేది అందరికీ మీరు అన్నట్టు పక్కనున్న రాష్ట్రంలో కూడా విశేషంగా ప్రజాదరణ పొందుతుంటే ఇక్కడ ఏమైంది ప్రజలకి? కాబట్టి మీ బిడ్డలకి ఎటువంటి మంచి భవిష్యత్తు ఇవ్వాలి? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి? ఒక ఎలక్షన్ కమిషన్ ఎలా ఉండాలి? ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి? ఒక సామాజిక చైతన్య ఇతివృత్తంగా తీసే సినిమాలను ఎలా ఆదరించాలో కూడా ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎవరైతే ఈ పైరవీసీ చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలా ప్రభుత్వాలు, ఎవరైతే ట్రోలర్స్ ఉంటారో కావాలని డిఫేమ్ చేద్దాం ఈ సినిమాని అని చూసే వాళ్ళని మాత్రం తాట తీయాల్సిన అవసరం ఉన్నదనేది అందరి యొక్క అభిప్రాయం. ఇక్కడ ఇంకొక డౌట్ అండి, లైక్ ఇప్పుడు ఫస్ట్ ఏదైనా మూవీ వచ్చిందంటే ఫస్ట్ 2 days లో ఏం మాట్లాడుకుంటారో దాన్ని బేస్ చేసుకుని మిగిలిన వాళ్ళు వెళ్ళడం కానీ ఆ సినిమాని చూడడం కానీ జరుగుతుంది. 3-4 days లో రివ్యూస్ తీసుకుంటే మాత్రం నిజంగా మీరన్నట్టు రామ్ చరణ్ యాక్టింగ్ లో ఏమీ తక్కువ లేదు. ఆయన 2 characters లో ఐఏఎస్ ఆఫీసర్, ఈ రామ్ నందన్ క్యారెక్టర్ లో కానివ్వండి, పెద్ద క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ లో కానివ్వండి, చాలా బాగా యాక్ట్ చేశారని చెప్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన ఈ ట్రోలింగ్స్ కానివ్వండి, కొంతమంది అభిమానులు వాళ్ళు విడిపోయి వాళ్ళ స్టార్ని ఏదో అన్నారని, నేను పేర్లు ఎంతేను ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయం ఇది. సో అలా విడిపోయి ఇట్లా నెగిటివ్గా వాంటెడ్లీ ప్రచారం చేశారు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అది కూడా కరెక్టే, వాంటెడ్లీ ప్రచారం చేసిన మాట వాస్తవం. ఎందుకంటే నేను సినిమా చూసి వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 4 o'clock మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళామండి. ఓకే, యాజ్ ఎ లామెన్గా సినిమాలు అన్నీ చూస్తుంటాం. ఒక సగటు పౌరుడుగా మంచి సినిమా అనేది శంకర్ అంటే చూస్తాం. చూడటానికి వెళ్ళిన తర్వాత మంచి కనిపించింది. ఆడెవడో అసలు బయట నుంచి వస్తున్నాడు, సినిమా కూడా చూడలా, సినిమా ఏమి లేదని చెప్పి తెగ చెప్తున్నాడు. బాబు నువ్వు సినిమా చూసావు అన్నాడు. ఆయన అక్కడి నుంచి కొట్టపోతే వాడు బయటకు వెళ్ళిపోయాడు మిగతా జనం. అంటే సినిమా చూసి చూడకుండానే రివ్యూలు ఇచ్చే ఈ సమయంలో, అంటే 400 కోట్లు ఖర్చు పెట్టి 24 crafts కష్టపడి 3 సంవత్సరాలు సినిమా తీసేది ప్రేక్షకులు అలరించేద్దామనే కదండి. మరి సినిమా చూసి చూడకుండానే నెగిటివ్గా ప్రచారం చేయడం తప్పు కదా. అటువంటి వాళ్ళు కనిపెట్టుకొని ఉండాలి. నిర్మాతలు కూడా మనం సినిమా పాన్ ఇండియా మూవీగా తీసేటప్పుడు ఎట్లా చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలా, దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలా, హీరోని ఏ విధంగా ఎలివేట్ చేసి చూపించాలా, ట్రైలర్లు ఏ విధంగా విభిన్నంగా మనం చూపించాలనే ఆలోచన నిర్మాతలకు కూడా ఉండాలి. ఎందుకంటే సక్సెస్ మీటింగ్ డాకు మహారాజ్ తీసి 2వ రోజు సక్సెస్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు 5 రోజులు అయింది, 10వ తారీఖు రిలీజ్ అయింది, 2 రోజులు 300 కోట్ల కలెక్షన్ చేసింది. ఎందుకు నిర్మాత సక్సెస్ మీట్ పెట్టలేదు అనేది చాలా మంది మనసులో ఉన్నమాట. అంతే కదండి. 10వ తారీఖు రిలీజ్ అయింది, 15వ తారీఖు ఈ సంక్రాంతి 1 week 19వ తారీఖు దాకా టికెట్లు పెంచుకునే అవకాశం అటు తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో 2 ప్లేసులు ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగా ముందుకెళ్ళాలి కదా. కాబట్టి చిత్ర నిర్మాత బృందం ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. మంచి సినిమా చూస్తాం. మీరు అన్నట్టుగా రామ్ చరణ్ నటనలో అసలు ఏమాత్రం చిన్న 0 పాయింట్ ఇది కూడా తప్పలేదు. ఎందుకంటే తండ్రి నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నాడు, బాబాయ్ నుంచి ఓర్పు నేర్చుకున్నాడు. కాబట్టి ఆయన గ్లోబల్ స్టార్గా ఎదిగాడు అనమాట. ఆయన ఇమేజ్ ఏమి కూడా కించెత్తు కూడా ఇదే అవకాశం లేదు. కానీ ప్రేక్షకులే ఇటువంటి వాళ్ళని ఎక్కడెక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా నిర్మాతలు కూడా దీని మీద దృష్టి పెట్టి దీన్ని ముందుగా ఏ విధంగా ఏ ప్రాంతాల్లో ఏ విధంగా వచ్చింది, రెవెన్యూ షేర్ ఏంటి, సక్సెస్ ఏ విధంగా ఉందని సక్సెస్ మీట్ పెట్టాలి. ఎందుకు మిగతా సినిమాల్లో సంక్రాంతికి వెళ్తున్నా దర్శకుడితో పాటు వివత్సంగా వెళ్తున్నారు, బాబీతో పాటు డాకు మహారాజ్ వెళ్తున్నప్పుడు మరి కియార్ అద్వానీ ఏమైంది, శంకర్ ఏమైపోయాడు, దిల్ రాజు ఏమైపోయారు అని చెప్పేసి జనం అనుకుంటున్నారు. కాబట్టి ఆ 5 నుంచి బయటకు వచ్చి ఈ సినిమాని, మంచి సినిమాని మనం ఇది చేసుకోకూడదు, ప్రజలకు ముందు తీసుకెళ్లాల్సిన అవసరం చిత్ర నిర్మాణ బృందానికి ప్రత్యేకంగా ఉందనేది తెలియజేస్తుంది. సో నిజంగా మీరన్నట్టు వేరే స్టేట్స్లో చాలా మంచి టాక్ వస్తుంది. సో అక్కడ సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. సో ఇక్కడ జరిగిన మన కొన్ని పరిణామాలు లైక్ అంటే ఏంటంటే సక్సెస్ మీట్లు పెట్టడం వల్ల ఆ క్రౌడ్లో వచ్చేది, వాళ్ళలో ఎవరన్నా కొన్ని జరిగాయి కదా ఇన్సిడెంట్స్, సినిమాలకు వచ్చి చనిపోవటం అలాంటివన్నీ జరిగాయి. సో ఇక్కడ పెట్టకపోవడానికి కూడా కారణం అది అని అనుకోవచ్చా మనం? అది ప్రీ రిలీజ్ ఈవెంట్ మేడం. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకోకుండా జరిగిన సంఘటన. ఇద్దరు చనిపోయారు, దానికి తగ్గట్టు వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ 40 లక్షలు ఇచ్చారు. ఇదేంటంటే సక్సెస్ మీట్ కొంతమంది మీడియా మిత్రుల సమక్షంలో చెప్పాల్సింది హీరో ఎలా చేశాడు, దర్శకుడు రోల్ ఏంటి, సంగీతం ఎలా ఉందా అనేది చెప్పాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ ఉంది. మరి చిరంజీవి గారు ట్వీట్ చేశాడు కదా, సినిమా రిలీజ్ అయిన 10 hours ఆయన ట్వీట్ చేసి ఒక తండ్రి గారు చాలా ఆనందపడుతున్నారు, రామ్ చరణ్ రామ్ నందన్ పాత్రలో కావచ్చు,
మిగతా పాత్రలో చాలా ఒదిగిపోయాడు అన్నారు. అదే ఉపాసన గారు ట్వీట్ చేశారు. చాలా మంది ముందుకు వచ్చి మీరు అన్నట్టు రాజకీయ నాయకులు కూడా ఇటువంటి రోల్ మోడల్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ కావాలని సినిమాలు వేసి చూపించిన ఈ సమయంలో మిగతా వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టాలి. ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్తే ఇది ఏదో 3 గంటలు చూసి ఎంటర్టైన్మెంట్గా నవ్వుకొని పోలీసు వ్యవస్థను కించపరిచి గుట్కాలు దాగి గంజాయి సేవించి చివరికి ఎర్రచందనం స్మగ్లర్స్ కాదు ఈ సినిమా. ఇది 3 తరాలు గుర్తుండిపోయే సినిమా ఇది. కాబట్టి అది చూడాల్సిన బాధ్యత, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ చిత్ర నిర్మాణం ఉందనుకుంది. ఓకే చందు గారు, గేమ్ చేంజర్ గురించి సో ప్రజల్లోకి అది ఎలా వెళ్తుంది, వేరే స్టేట్స్ లో ఎలా ఉంది, మన దగ్గర ఎట్లా ఉంది, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ విన్నారు కదండి, చందు శ్రీనివాస్ గారు చెప్పింది నిజంగా గేమ్ చేంజర్ అనేది చాలా మంది రాజకీయ నాయకులు చిన్నపిల్లలకు కూడా చూపిస్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇన్స్పైరింగ్ స్టోరీ అన్నమాట. సో దాన్ని ఎవరు నెగిటివ్ గా చూడకండి, సినిమా చూసిన తర్వాతే మీ రివ్యూ ఏంటి అనేది చెప్పండి. సో ఇలాంటి మూవీస్ అనేది సొసైటీకి నిజంగా చాలా అవసరం అన్నమాట. సో నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం పబ్లిసిటీ విషయంలో కానీ అలా డల్ అవటం వల్ల ఇలా జరిగింది అనేది మనకి చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో ఎనీవే, సంక్రాంతి కానుకగా వచ్చిన గేమ్ చేంజర్ మూవీని అందరూ చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇది వాల్టి స్పెషల్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.